ఉత్తరాంధ్ర చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. దుర్ఘటన జరిగిన వెంటనే హడావుడి చేయటం, విచారణ కమిటీ వేశామని ఆర్భాటంగా ప్రకటించడం, ఆ తర్వాత చేతులు దులుపుకోవటం కూటమి ప్రభుత్వం పాలనలో కామన్ గా మారింది. ఇప్పుడు కాశీబుగ్గ దుర్ఘటన విషయంలో కూడా అదే జరుగుతోంది. దుర్ఘటన జరిగి ఇన్ని రోజులైంది, మరి చర్యలేమైనా తీసుకున్నారా? విచారణ కమిటీ ఏం చేస్తోంది? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 1వ తేదీన జరిగిన తొక్కిసలాటలో 9 మంది చనిపోగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. జరిగిన ఘటనకు కారకులైన వారిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ అప్పటికప్పుడు విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే కమిటీ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. కమిటీలో టెక్కలి ఆర్డీఓ, ఏఎస్పీ, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు. అయితే వీళ్లల్లో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పర్యటించలేదని తెలుస్తోంది. వీళ్లంతా వాళ్ల శాఖలకు సంబంధించిన విధులు, మంత్రుల పర్యటనలతో బిజీగా ఉన్నారు. మరోవైపు విచారణ కమిటీతో సంబంధం లేకుండా, వాళ్ల ప్రమేయం లేకుండా కాశీబుగ్గ పోలీసులు మాత్రం ఎంక్వైరీ మొదలు పెట్టారు. ప్రత్యక్ష సాక్షులు, ఆలయ పరిసరాల్లో ఉంటున్న వారిని నేరుగా పోలీస్ స్టేషన్కు పిలిపించి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ధర్మకర్త హరిముకుంద పండా తనయుడు, కాశీబుగ్గలో ప్రముఖ వైద్యులు రాజ్కుమార్ను ఘటన జరిగిన రోజునే కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు రప్పించి వివరాలు సేకరించారు. అదే రోజు ఆలయ నిర్మాణ పనులు చేసిన మేస్త్రీలను, కూలీలను సైతం విచారించారు. పోలీసులు సాగిస్తున్న విచారణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా సాక్షులను స్టేషన్కు పిలిపించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భక్తుల తాకిడి విపరీతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా గుడి తలుపులు మూసేయడం వల్లే తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. ఆ రోజు తలుపులు ఎవరు వేశారు, తలుపులు వేయమని వాళ్లకు ఎవరు చెప్పారు, ఎందుకు గేటు తలుపులు వేయాల్సి వచ్చిందనే దిశగా విచారణ సాగుతున్నట్టు కనిపించడం లేదు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు వెంకటేశ్వర స్వామికి భోగం పెడతారు. శనివారం మాత్రం 1 గంట సమయంలో భోగం పెడుతుంటారని భక్తులు చెబుతున్నారు. ఆ రోజు కూడా భోగం కోసం తలుపులు వేశారా, లేక భక్తుల తాకిడిని తట్టుకోలేక తలుపులు వేశారా అనే విషయంపై స్పష్టత లేదు. దాదాపు 25,000 మందికి పైగా భక్తులు వస్తారనే సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు ఎలాంటి బందోబస్తు కల్పించలేదు. దీనికి సంబంధించి ఇంతవరకు పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పోలీస్ అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.